ఈపీ ఆపరేటర్లకి తెలియజేది ఏమనగా అంటే D2C గ్రేడ్ 2 ఇయర్స్ కి D2C 2 ఇయర్స్ కాగానే ఇవ్వాలి, C2B 3 ఇయర్స్ కాగానే ఇవ్వాలి. ఇది క్యాడర్ స్కీమ్. ఇది ఎప్పటి నుంచో ఈ సిస్టమ్ నడుస్తా ఉంది. అయితే యాజ్ పర్ వేకెన్సీ అని చెప్పేసి గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి గ్రేడు ఇవ్వకుండా ఆపేయండి. D2C 170 మంది త్రూఅవుట్ సింగరేణి లో ఉన్నారు. అట్లనే C2B కూడా 50 మంది వరకు ఉన్నారు. వాళ్ళు C2B 3 ఇయర్స్ అయిపోయి 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయినా ఉన్నారు. అట్లనే D గ్రేడు 6 ఇయర్స్ నుంచి కూడా D గ్రేడ్ లో ఉన్నారు. దాన్ని అడిగిన వాళ్ళు లేరు. ఇంతకుముందు గెలిచిన సంఘం ఏదైతే ఉన్నదో అది అడిగిన దాఖలే లేవు. అసలు ఎవరు పట్టించుకోవాలి. ఏఐటీసీ గెలవంగానే మొట్టమొదట మేము ఎన్నికల ముందు కూడా చెప్పడం అనేది జరిగింది. గెలిచిన వెంటనే మేము వీళ్ళకి D2C C2B వీళ్ళకి ఇవ్వాలి, 2 ఇయర్స్ కే ఇవ్వాలి D వాళ్ళకని చెప్పి, అట్లనే 3 ఇయర్స్ కే ఇవ్వాలి C2B అని చెప్పి ఫస్ట్ మీటింగ్ లో పెట్టినాం. ఫస్ట్ మీటింగ్ లో పెట్టి మాట్లాడటం అనేది జరిగింది. మాట్లాడి అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఆ మీటింగ్ లో మాట్లాడి వాళ్ళని ఒప్పించడం అనేది జరిగింది. ఆ యూనియన్ మా ప్రెసిడెంట్ సెక్రటరీ మేము అందరం కూడా ఆ మీటింగ్ లో ఆపరేటర్ల కోసం మాట్లాడి ఒప్పించి దాన్ని మేము ఆ రోజు కార్మికులందరికీ చెప్పిన తర్వాత ఆయన ఒక నెల రోజుల తర్వాత వారు రిటైర్డ్ కావడం అనేది జరిగింది. తర్వాత వెంకటేశ్వర గారు యాక్టింగ్ చేసిండ్రు. వారితో కూడా మాట్లాడినాం, వారిని కూడా ఒప్పించినాం. ఒప్పించిన తర్వాత ఆయన పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్ మళ్ళా కొత్త డైరెక్టర్ గారు రావడం జరిగింది. వారితో కూడా మళ్ళీ కొత్తగా మాట్లాడి వారిని కూడా కన్విన్స్ చేసినాం. ఎందుకంటే ఈ గ్రేడ్లు ఇవ్వకపోతే నష్టం జరుగుతుంది కాబట్టి అది కంపల్సరీ ఇవ్వాలి, లేకపోతే దాని మీద ఏఐటీసీ యాజిటేషన్ చేస్తామని చెప్పినాం. చెబితే ఆయన సరే ఇది జెన్యున్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆయన కూడా జీఎం పర్సన్ కు మా ముందంటే చెప్పిన తర్వాత దాన్ని అది సర్క్యులర్ రూపాయన రావాల్సిన అవసరం ఉండే. చైర్మన్ గారు ఇవాళ చైర్మన్ తోటి కూడా హైదరాబాద్ లో మా ప్రెసిడెంట్ సెక్రటరీలు ఇద్దరు మాట్లాడి వారి సంతకం కూడా చేయించడం అనేది జరిగింది. అంటే మొదటి నుంచి కూడా ఈ డైరెక్టర్ మారడం వలన ఈ సర్క్యులర్ కొద్దిగా లేట్ అయింది తప్ప మేము అన్న మాట ప్రకారం కార్మికులకి ఆపరేటర్లకి మేము గ్రేడ్లు ఇప్పిస్తామని చెప్పినాం. ఏఐటీసీగా ఇప్పిస్తాం కూడా. నెక్స్ట్ మంత్ అంటే ఇంకొక 3 రోజులు అయితే ఇది అయిపోతుంది. నెక్స్ట్ మంత్ తప్పనిసరిగా అందరికీ D2C C2B 1 టైం మెజర్ గా అందరికీ గ్రేడ్లు ఇప్పించే బాధ్యత మాది ఇప్పిస్తాం. దీంట్లో ఎవ్వరు ఏమనుకున్నా అయ్యేది లేదు. ఏఐటీసీగా మేము ఆ రోజు మాట ఇచ్చినాం, అది తప్పనిసరిగా చేస్తాం. ఇప్పుడు సర్క్యులర్ వచ్చింది. ఆర్జీ రీజన్ లో 9 పోస్టులు ఉన్నాయి, అక్కడ 4 పోస్టులు ఉన్నాయి, శ్రీరాంపూర్ లో ఉన్నాయి, మన్గూరులో ఉన్నాయని ఒక సర్క్యులర్ వచ్చింది. అది ఇక్కడ వేకెన్సీ ఉన్నది, కానీ ఇక్కడ వేకెన్సీ 9 కానీ ఉన్న 170 మందికి 160 మందికి ఇచ్చేయాలి. మొత్తం తోడుగా ఇచ్చిన తర్వాత ఈ వేకెన్సీ ఫిల్అప్ చేసుకోండి. ఇవి కూడా ఫిల్అప్ చేస్తే తప్పేం కాదు. అంతే తప్ప అదేదో సర్క్యులర్ వచ్చిండు ఆ 9 మందికే తీసుకుంటాట కతిమల సంగతి ఏంది, అసలు ఏఐటీసీలు ఏం మాట్లాడారు, ఏం చేశారు అని అక్కడక్కడ అలజడి చెప్తా ఉన్నారు కొందరు. వాళ్ళ బతుకు తెరుగు కోసం వాళ్ళని చెప్తా ఉన్నారు. కానీ మేము ఏదైతే మాట ఇచ్చినామో మీరు అదే మాట మీద ఏఐటీసీగా వీళ్ళ గ్రేడ్ ఇప్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఈపీ ఆపరేటర్లు గమనించాలి. ఏం గమనించాలి, అసలు దీని గురించి అడిగిన ఏ లీడర్లు కూడా ఎవ్వరు ఏ యూనియన్లు కూడా మాట్లాడలేదు. మేము గెలవంగానే డిమాండ్లో పెట్టినాం, దాన్ని సాధించడం అనేది జరిగింది. నెక్స్ట్ మంత్ మీ అందరికీ గ్రేడ్లు వస్తాయని చెప్పి ఏఐటీసీగా తెలియజేయడం జరుగుతుంది.